మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. చెవులు చిల్లులు పడేలా భజంత్రీల చప్పుడు. ఉచ్చస్వరంతో పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా చంద్రం లేచి వధువు మెడలో తాళి కట్టాడు. చేతిలో అక్షింతలు ఇద్దరి మీదకు విసిరాడు మిత్ర. ఓణి పరికిణి వేసుకున్న అమ్మాయిలో నిలబడి ఆ పెళ్లిని తదేకంగా చూస్తున్నారు. పట్టుచీరల ముత్తైదువలు హడావుడిగా పెళ్లి భారాన్నంతా తమ మీదే వేసుకుని ఏ పని లేకుండా తిరుగుతున్నారు. వధూవరులిద్దరూ పెద్దల కాళ్ళకి దండం పెట్టుకుంటూ వస్తున్నారు. మిత్ర దగ్గరికి వచ్చారు. ఏరా, నీకు పెట్టమంటావా అడిగాడు. మిత్ర నవ్వి నీ మొహం అన్నాడు. చంద్రం పెళ్లి కూతురు వైపు తిరిగి నా ప్రాణ స్నేహితుడు, ఇప్పటి వరకు ప్రాణంలో సగమైనవాడు అన్నాడు. ఆ అమ్మాయి స్నిగ్ధంగా నవ్వింది. మిత్ర నవ్వి నా ఒక్కగానొక్క స్నేహితుణ్ణి కూడా మీరు లాక్కున్నారు అన్నాడు. లాక్కోవడానికి దోహదం చేసింది కూడా నువ్వే. ఆ రోజు నువ్వు రూమ్ ఇవ్వకపోయి ఉంటే మేం మనసు విప్పి మాట్లాడుకునే వీలే చిక్కేది కాదు. అలా మూగగా ప్రేమించుకుంటూనే ఉండేవాళ్ళం. ఈ లోపల ఈ అమ్మాయికి ఎవరితోనో పెళ్ళైపోయి ఉండేది. ఆ ఆలోచనే భయంకరమన్నట్టు అమ్మాయి చెయ్యి సన్నగా వణకడం గమనించాడు. అతడికి జంటను చూస్తుంటే ముచ్చటేసింది. మనసుని దగ్గర చేయడానికి మాటలెంతో ఉపయోగపడతాయి. ఒక గంట సేపు ఏకాంతంగా మాట్లాడుకున్న ఈ జంట ఒక జీవితాంతము కలిసి ఉంటారు. ఒకళ్ళ బాధల్లో ఆనందంలో వేరొకరు పాలు పంచుకుంటారు. మా ఇద్దరి తరపున నీకు, ముఖ్యంగా నీ గదికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం అని గదంటే జ్ఞాపకం వచ్చింది. ఆర్ఎస్బా సంగతేమన్నా తెలిసిందా అడిగాడు. ఆ విషయం జ్ఞాపకం వచ్చేసరికి శంభు మొహం మ్లానమైంది. ఆవేశంలో చేసిన హత్య కాబట్టి శిక్ష ఎక్కువ పడకపోవచ్చన్నాడు లాయర్. కానీ శిక్ష పడ్డం మాత్రం ఖాయం అన్నాడు. ఒక క్షణం మౌనంగా గడిచింది. ఆర్ఎస్బా అసలు పేరు తెలుసా? ఏమిటి? ఆర్ సుబ్బారావు. దూరం నుంచి పురోహితుడు పిలుస్తున్నాడు. రేపు మా ఇంటికి భోజనానికి రావాలి అన్నాడు శంభు. మీ హరిత భోజనం మాకెందుకు? తొందరగా పెళ్లి చేసుకువస్తాం. పెళ్ళి అమ్మాయిలతో మాట్లాడడం రాని తనకి పెళ్ళి. చంద్రం అంటున్నాడు. గదిలో టేప్ రికార్డర్ పెట్టాడని చెప్పానే, తనే. ఆ అమ్మాయి సిగ్గుతో నవ్వింది. పురోహితుడు మళ్ళీ పిలిచాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. శంభు అటే చూస్తూ నిలబడ్డాడు. ట్రైన్ నెమ్మదిగా ఆగింది. బ్రీఫ్ కేస్తో దిగుతూ ఉండగా శంకరాభరణం మావయ్య వెతుక్కుంటూ రావడం కనిపించింది. వచ్చావా? సూట్ కేస్ అందుకుంటూ అన్నాడు. నీ ఫోన్ కాల్ రాకపోతే, ఫోన్లో రాకపోతే ఒట్టే అని బలవంతం చేయకపోతే వచ్చేవాణ్ణి కాదు. నాకు తెలుసోయ్, అందుకే ఫోన్ చేశాను. ఇద్దరు స్టేషన్ బయటికి వచ్చారు. మిత్ర ఆగి చుట్టూ చూశాడు. 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావడం. ఏదో చిత్రమైన స్పందన. నువ్వు పుట్టింది ఇక్కడే అన్నాడు. మీ అమ్మకి కాన్పు కష్టమైతే ఈ ఊరు కారులో తీసుకొచ్చాం. ఆ రోజుల్లో మంచి డాక్టర్లు ఎక్కువ మంది ఉండేవారు కాదు. రిక్షా బస్టాండ్లో ఆగింది. వర్షం పడ్డం వల్ల నేలంతా చిత్తడిగా ఉంది. రిక్షావాడికి డబ్బులిస్తూ రాజమండ్రి అంటే చిత్తడికి పెట్టింది పేరు అన్నాడు. మిత్రకి ఆ భావం కలగలేదు. ఏదో అస్పష్టమైన ఆప్యాయత, ప్రేమ కలిసిన భావం. మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో కదిలి ప్రచండ వేగంతో పరిగెత్తి గంగలా పెళ్ళుబికి మందాకినిలా నెమ్మదిగా మనసంతా పరుచుకొని మెటీరియలిజంని, అసత్ఖ్యాతివాదం పరపరా కోస్తోంది. యానాం 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 అరుస్తున్నాడు క్లీనర్. ఎక్కి కూర్చున్నారు ఇద్దరు. కొంచెం సేపటికి బస్ కదిలింది. మీ నాన్నని మాతో పాటు ఉండిపోమన్నాను, వినలేదు. ఏముంది కలకత్తాలో? సంపాదించాడనుకో. కానీ నన్నడిగితే కలో గంజో ఉన్న ఊళ్ళో తాగడంలోనే సంతృప్తి ఉందంటాను. అతను వినడం లేదు. పచ్చటి పొలాలు, కదిలి వెళ్తున్న కొబ్బరి చెట్లు. సాయంత్రం కావస్తోంది. 16 ఏళ్ల అమ్మాయి బయట ఆరేసుకుంటే ఆకాశం నీలంగా మారింది. సూర్యుడు సిగ్గుతో ఎర్రబడిన మొహాన్ని దాచుకోవడానికి కొండల మధ్యకి చేరుకుంటున్నాడు. చల్లటి పిల్లగాలి మనసుని సేద తీరుస్తోంది. బస్సు యానంలో ఆగింది. తొందరగా దిగు, పడవెళ్ళిపోతుంది. శంభు ఒక్క గెంతులో దూకబోయి జారాడు. బలమైన చేతులు ఆపాయి. ఇది మీ ఊరు కాదు, జాగ్రత్త నవ్వాడు మావయ్య. ఇద్దరూ రేవు వైపు నడవసాగారు. గోదావరికి అటువైపు మన ఊరు. మీ అమ్మ నేను ప్రతిరోజు బడికి ఇటువైపు వచ్చేవాళ్ళం. వర్షాకాలం కట్టెలు తెంచుకొని ప్రవహించేది గోదావరి. ఇద్దరం 7వ క్లాసులో మానేశామనుకో నవ్వాడు. ఆయన చేతులకేసి, నాగలి పట్టిన భుజాలకేసి చూసి కళ్ళు తిప్పుకున్నాడు శంభు. నువ్వెక్కువగా మాట్లాడవేమిట్రా? హఠాత్తుగా అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడి నవ్వుతూ అదేం లేదు మావయ్య అన్నాడు.
మీ అమ్మ కూడా అంతే. ఎక్కువగా మాట్లాడేది కాదు. దానికి ఎన్ని విషయాలు తెలుసునని అయినా గుంభనంగా ఉండేది. నీకు తెలీదురా అబ్బి, మీ అమ్మకి కలకత్తా అస్సలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి దాంతో కలిసి తిరిగిన వాణ్ణి. దాని మనసు నాకు తెలియదు. ఈ గోదారిని, తన చిన్న పల్లెటూరిని ఎంతగా ప్రేమించిందో అది. అయినా మీ నాన్నతో నోరు విప్పి ఒక్క మాట అంటేనా గుండెల నిండా ఆశని దాచుకున్నట్టుంది. చచ్చిపోయేటప్పుడు మాత్రం ఒక్కటంటే ఒక్క మాట, అస్థికల్ని గోదావరిలో కలపమని అన్నది. నాకు తెలుసు దాని ప్రాణం ఎంత కొట్టుకుందో. ఆగి అన్నాడు. బురదలో పుస్తకాలు పట్టుకుని నడిచి వెళ్ళేవాళ్ళం. కాలువలో పడవ కనపడగానే ఒక్క పరుగుతో వెళ్ళి కూర్చునేది. అమ్మ పరికిని కట్టుకుని చెరుగ్గడ నములుతూ కాలవగట్ల వెంట పరిగెత్తిన అమ్మ. నాన్నతో కలిసి కలకత్తా వెళ్ళిపోతూ తల్లి గోదావరికి కన్నీటితో వేడుకోలు చెప్పిన అమ్మ. ఎందుకురా ఏడుస్తున్నావు? అబ్బే ఏం లేదు మావయ్య. చెయ్యి చాచి దగ్గరగా తీసుకున్నాడు. భుజాల చుట్టూ ఆశ్రయమిచ్చిన కోటలా బలమైన చెయ్యి. రండి బాబు రండి, ఇంకెవరైనా ఉన్నారా? అరుపులకి ఆలోచనలు చెదిరి అటు చూశాడు. గోదావరి నిండుగా ముత్తైదువులా గోదావరి. అల్లరి ఆడపిల్ల పెళ్ళయ్యాక గాంభీర్యాన్ని సంతరించుకున్నట్టు కొండల మధ్య అల్లరిగా పారే సెలయేరు జీవనదై గాంభీర్యాన్ని నింపుకున్నది. చెయ్యి పట్టుకుని పడవెక్కాడు. పడవ తాడు విప్పారు. ఒక్కొక్క కెరటమే వచ్చి పడవని తాకి వయ్యారంగా పక్కకి తప్పుకుంటోంది. రెల్లుగడ్డి గాలికి హొయలుగా ఊగుతోంది. నీటి మీద నొరగా పడవకి దారిస్తూ పక్కకి తొలగింది. చీకట్లో నెమ్మదిగా అలుముకుంటున్నాయి. ఎర్రటి కిరణాలు తెల్లటి నీటి మీద అలలు అలలుగా పడి పరావర్తనం చెందుతున్నాయి. ఏతామెత్తి ఎదురెదురుగా కూకుండి తెల్లారబోతుంటే సెందురుణ్ణి తిట్టునాయంకి. మోచేతి మీద వాలి పడవ అంచున కూర్చుని ప్రకృతిని చూస్తున్నాడు అతడు. మంజీరని, శబరిని, ప్రాణహితని, ఇంద్రావతిని తనతో కలుపుకున్నది. ఏమీ ఎరగనట్టు సాగరాన్ని చేరుతున్నది. ఎర్రటి జాడని వదిలి సూర్యుడు పడమట కొండల్లోకి వెళ్ళిపోయాడు. తెల్లటి కొంగల గుంపొకటి నదిని దాటుతోంది. నీలి మేఘం హడావుడిగా ఉత్తరం కేసి సాగిపోతోంది. రమ్య గౌతమి జలాల్లో కొన్ని వేల విద్యుత్ దీపాలు. ఎవరివిడ రథం ఇళ్లంలో ఇన్ని కాంతి లతాంతుల్ని తురిమారు. ఎత్తిన తెరచాప, ఒత్తిన దీపం, అత్తలమైన గాలి, ఉత్తలపడి ఎత్తరమై అత్తిరి కత్తిరిల్లి ఒత్తిగిల్లిన కిరటం, పిండారబోసినట్టు పడుతోన్న వెన్నెల. శంభూ, ఏ మావయ్య? రైలయింది, బస్సు అయింది, పడవ అవుతోంది, తర్వాత బండి. మొత్తానికి అన్ని బాధలు అనుభవిస్తున్నావు. అదేం లేదు మావయ్య, ఈ పడవలో ఇలా వెళ్ళడం ఎంత బాగుందో. వాటర్ వాటర్ ఎవ్రీవేర్. శంభు కళ్ళల్లో ఆశ్చర్యం. నీకు తెలుసా మావయ్య, వర్డ్స్వర్త్ కోలరిడ్జి తెలియడానికి బిఏ ఎంఏలు చదవాలెట్రా? మళ్ళీ నిశ్శబ్దం. నీళ్ళని కోస్తున్న ధ్వని, చెక్క మీద నుంచి వస్తున్న తడిచిన గాలి, ఒక పక్కగా వాలి దూసుకుపోతున్న నావ. మామయ్య సన్నటి కోని రాగం. నొల్లని నినుగని ఉడికేను, నీ చిల్లర చేతుల ఎమిడేను. మావయ్య, ఏరా శంకరాభరణం కదూ? కాదురా, ముఖారి. శంకరాభరణంలా ఉందే. నేనేం పాడినా అలానే ఉంటుందనే కదరా నాకా పేరు పెట్టారు. వెన్నెల్లో నవ్వు మెరిసింది. పడవ అవతలి తీరం చేరుకుంటోంది. దూరం నుంచి చీకట్లో కొబ్బరి చెట్లు, ఆకులు వింజామరల్లా, ఆకారాలు అరవిచ్చిన కంజాతాల్లా ఆహ్వానిస్తున్న ఆడపడుచుల్లా ఉన్నాయి. మావయ్య, ఏరా? నాకు అమ్మ జ్ఞాపకం వస్తోంది మావయ్య. చుక్కాన్ని తిప్పగానే గిర్రున తిరిగిన పడవ చిన్న సంఘటనతో మలుపు తిరిగిన మనిషి జీవితంలా తీరం చేరింది. మెడలో మువ్వల్ని గలగల్లాడించుకుంటూ ఎడ్లు వడివడిగా నడుస్తున్నాయి. వీపు వెనుక గడ్డి వెచ్చగా ఉంది. చిన్న కుదుపులతో బండి ముందుకు వెళుతుంటే చీకటి నీడలు వెనక్కి వెళుతున్నాయి. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే. ఇంటి ముందు బండి ఆగింది. జాగ్రత్తగా దిగరా, బురద. బెల్బాటం ప్యాంటు పైకెత్తి నెమ్మదిగా అడుగు క్రిందికి పెట్టాడు. చిరు చీకట్లలో ఆశ్రమంలా పాక, వెన్నెల వెలుగులో తలలూపుతున్న బంతి చెట్లు, కాలిబాటలో వేసిన నాపరాళ్ళు. ఈ ముంగిలిలోనేగా తన తల్లి ప్రాతకాలాన లేచి మార్గశిర మాసంలో రంగవల్లుల్ని తీర్చిదిద్దింది. ఈ ముంగిలిలోనేగా చలిని లెక్క చేయకుండా ఇల్లు తిరిగి గుమ్మడి పూలు గొబ్బిళ్ళు చేసింది. ఈ ప్రాంగణంలోనేగా
గోరింటాకు పెట్టుకుని తలంటు పోసుకుని ఉయ్యాలలూగుతూ అట్ల తద్ది జరుపుకుంది. ఆగిపోయావేంరా? ఏం లేదు మావయ్య. బాగా చదువుకున్నవాడివి, పట్నాలలో పెరిగినవాడివి. నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదరా? లేదు, ఇదంతా చాలా బాగుంది. నిన్ను తీసుకొచ్చానన్న మాటే గాని నాకు భయంగానే ఉందిరా. ఆడదిక్కులేని ఇల్లు. నిన్ను సరిగ్గా చూసుకోకపోతే మీ నాన్న నా చర్మం ఒలుస్తాడు. మిత్ర ఆగాడు. గదిలో ఒక మూలగా వీణ. అమ్మది. స్నానం చేయరా, వేణీళ్లున్నాయి తువ్వాలందిస్తూ అన్నాడు. స్నానం చేసి వచ్చేసరికి కంచాల్లో భోజనం, గోంగూర, ఆవకాయ, కట్లెట్టు, ఫోర్కు కాదు. నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉంటావేమిట్రా భోజనం చేస్తుంటే అడిగాడు. ఇంట్లో ఒక్కనేగా నవ్వాడు శంభు. భోజనం చేశాక పుస్తకాలు అందించాడు. నీకేం తోచదని కరణంగారింటి నుండి తెప్పించాను. స్ట్రేంజర్స్ వెన్ యు మీట్, డ్రీమ్స్ డై ఫాస్ట్. తెరిచిన బీరువాలోంచి తొంగి చూస్తున్న శ్రీహర్ష నైషధం, మనుచరిత్ర. పుస్తకాలు ప్రక్కన పెట్టేశాడు. రోజంతా ప్రయాణం చేయడం వల్ల నిద్ర ముంచుకు రాసాగింది. అది గమనించి పడుకోరా అన్నాడు. ఎత్తైన పందిరి మంచం, సున్నం కొత్తగా వేసిన గోడల మీద నుంచి వస్తున్న గమ్మత్తైన వాసన. ఫ్యాన్ లేదు. గోదావరి గాలే రివ్వున. ఆలోచనలతోనే నిద్ర పట్టింది. పొద్దున్న వరకు మెలకువ రాని నిద్ర. పొద్దునంటే పొద్దున కాదు, తెలతెలవారుతుంటే. చిన్న ధ్వని, నాదం. కళాకారుణ్ణి ఎక్కడున్నా తట్టి లేపే నాదం. ఆశ్చర్యంతో లేవబోయాడు. కానీ లేవలేదు. ఒక అలౌకిక స్థితిలో అలానే ఉండిపోయాడు. తరంగాలు తరంగాలుగా ఆ ధ్వని అతని కర్ణపుటాలను తాకుతోంది. గాంధారంలో ప్రారంభమైన ఆ ఆలాపన పంచమ దైవతాల మధ్య సంచారం చేస్తోంది. ఆరోహణ క్రమంలో షడ్జమాలను అందుకుంది. అతడు అలాగే వెళ్ళకిలా పడుకొని తల క్రింద చేతులు పెట్టుకుని పైకప్పు కేసి చూస్తూ వింటున్నాడు. కళ్ళు వింటున్నాయి, చెవులకు తోడైన కళ్ళు. లీలగా రూపు సంతరించుకుంటున్న తొలి సంజ ఛాయల్లో పుంపొంకింపుల గీతాన్ని మైమరపించే నాదం. కిటికీలోంచి ఒక వెలుగురేఖ లోపలికి పడుతోంది. పంచమ దైవతాల నుంచి రిషభంలోకి వచ్చిన ఆలాపన మధ్య మధ్యలో గాంధారాన్ని, దైవత్వాన్ని పరామర్శిస్తోంది. భూపాల రాగఛాయ తొలి వెలుగుకి స్వాగతం పలుకుతోంది. పొగమంచు నెమ్మదిగా విడిపోతోంది. రాత్రంతా కురిసిన మంచులో బద్ధకంగా నిద్రపోయిన మల్లె మొగ్గ తొలి ఉషస్సులో బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటోంది. అంతర గాంధారం వరకు వెళ్ళి దైవతాన్ని అందుకున్నట్టే అందుకుని వదిలేసిన ఆ గానం నెమ్మదిగా షడ్జమానికి జారి ఆగిపోయింది. నిశ్శబ్దం. నిశ్శబ్దం కూడా ఆలాపన చేస్తోంది. ఏ వీణ తీగ పలికించలేని నాదం. ట్రాన్స్. గదిగోడలు కూడా ఆ అలౌకిక స్థితిలో అలానే ఉండిపోయాయి. ఒక చిన్న పాకలో ఎన్నో కచేరీలు చేసినవాడు, అందరిచేత ఓహో అనిపించుకున్నవాడు అయిన ఆ సితారు కళాకారుడు ఒక మూల విసిరేసినట్టు ఉన్న పల్లెలో ఆ ప్రభాత సమయాన వినిపించిన నాదాన్ని విని తనకి వచ్చిన విద్య అందులో సగం కూడా ఉండదని ఆ క్షణం అనుకున్నాడు. చాలాసేపు అలానే పడుకుని కొంచెం తెల్లవారిన తర్వాత లేచాడు. బాగా వెలుగొచ్చింది. ముందు గదిలోకి వచ్చాడు. మూలగా తివాచీ మీద వీణ. నిండుగా ముత్తైదువులా. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఎక్కడో లేగదూడ అంబా అని అరుస్తోంది. వీణ దగ్గరగా వెళ్ళి మోకాళ్ల మీద కూర్చున్నాడు. అమాయకమైన తీవలు. మౌనంగా, ఆర్ద్రంగా ఎన్నో స్వరాల్ని తమలో దాచుకుని గుంభనంగా. ఎవరన్నారు తీవలు మాట్లాడలేవని? చూపుడు వేలుతో లాలనగా స్పృశించాడు. గదిలో నిశ్శబ్దం అందంగా చెదిరింది. గుమ్మం దగ్గర కదిలిన సవ్వడి. తల తిప్పి చూస్తే గుమ్మం దగ్గర అన్నపూర్ణ. చెయ్యి వీణ మీద ఉంచి అలానే ఆమెను చూస్తున్నాడు అతడు. మూసిన కిటికీ సందులోంచి ఏటవాలుగా కిరణం పడుతోంది. పొద్దున్నే తలంటుకోవడం వల్ల ముంగురులు గాలికి లీలగా ఊగుతున్నాయి. తెల్లని ఓణి, పచ్చటి పరికిని, చుట్టూ గులాబీల మధ్య ముద్దబంతి పువ్వులా. బాగున్నావా అన్నపూర్ణ అందామనుకున్నాడు. గుండె గొంతులో కొట్టుకుంటోంది. అరక్షణం కలిసి వీడిన చూపులు. క్షణం అసత్యం కాదు. మిగిలిన నిశ్శబ్దం పూర్వపు స్నేహితుడు. ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఎవరు? మన అన్నపూర్ణ కొడుకు కదూ? కనపడని చూపుతో
కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంది ఒక ముసలమ్మ. చిట్టెలుకలా ఉండేవాడు, ఎలా తయారయ్యాడో. అతన్ని సిగ్గు మొహమాటము ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అక్కడుండాలో లోపలికి వెళ్ళాలో తేల్చుకోలేకపోతున్నాడు. ఎంతమంది పిల్లలు నాయనా? వెనుకెవరో పెదవులు విడివడనట్టు నవ్విన ధ్వని. తల తిప్పి చూస్తే వెనుక అన్నపూర్ణ. వాళ్ళని తప్పించుకుని బయటకు నడిచాడు. బాగా చీకటి పడింది. చీకటి నల్లటి పైట చెరుగును పల్లె మీద కప్పుకుంది. ఇంటి వెనుక దూరంగా గట్టు, గోదావరి పాయ, రెల్లుగడ్డి మొదట్లో చేరి ఆగి ఆగి అరుస్తున్న కీచురాయి. గట్టు మీదున్న చెట్టు మొదట్లో కూర్చున్నాడు. నీళ్లు స్తబ్దంగా కదులుతున్నాయి. దూరంగా ఏదో పిట్ట ఆగి ఆగి అరుస్తోంది. నీళ్లల్లో చంద్రుడు మెరుస్తున్నాడు. ఏదో అస్పష్టమైన వేదన. అతడు గొంతు కదిపాడు. పదాల్లేవు, రాగమే. మాటల్లేవు, భావమే. మనసులో నుంచి వాక్యూమ్ని బయటకు తీసి కంట నీరు తెప్పించే ఆలాపన. అది హిందుస్థానీ మల్హరా, కర్ణాటకలో వరాలా, ఏదైతేనేం ఒంటరితనపు మసక వెన్నెల రాత్రిలో ఓదారుస్తున్నట్టు పక్కన పంట కాలువ. దూరంగా ఎవరో వస్తున్న అలికిడి. చూస్తే చేతిలో హరికేన్ లాంతరుతో అన్నపూర్ణ. అతను నొచ్చుకున్నాడు. అతని కోసమే వచ్చినట్టు ఆమె ఆగింది. అతనేదో చెప్పబోయి ఆగాడు. మాట రాలేదు. సంజ పెదవుల ఎరుపు, కడలి అంచున విరిగి సంజ పరికిని చెరుగు, ఎడదలోతుల మెరిసి నీటి కొంగల నిద్ర ఎర్రగా పాకింది. బాతురెక్కల నీడ బరువుగా సోకింది. ఆమె వెనుదిరిగింది. మౌనంగా వెనకే అతడు. కిన్నెర సానిలా వయ్యారంగా జడ, శబరిలా సన్నగా నడుము, గోదారి కెరటంలా చీర చెంగు. చాలా తొందరగా వచ్చేసిన ఇల్లు. ఆ రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయాడు. కానీ తెలతెలవాడుతూ ఉండగానే మెలకువ వచ్చేసింది. లేచి వాకిట్లోకి వచ్చాడు. 5-6 అమ్మాయిలు ఉత్సాహంగా వంగుతూ లేస్తూ చేతులు కదుపుతూ ప్రపంచంలోని అమాయకత్వాన్ని, ఆనందాన్ని స్వంతం చేసుకుని పాడుతున్నారు. కొలని దోపరికి గొబ్బియల్లో, ఎదుకుల స్వామికి గొబ్బియల్లో. అతడు ద్వారబంధానికి ఆనుకుని నవ్వుతూ చూస్తున్నాడు. వింత వింత ముగ్గులు, రంగురంగుల పూలు, గుమ్మడి, బంతి, చేమంతి, పేడ ముద్దల మీద పూలు గుచ్చేసి గొబ్బెమ్మలు. దూరంగా అటునుంచి వస్తున్న జంగందేవర, ఇటునుంచి బుడబుక్కలవాడు. మధ్యలో భోగి మంటలు. కొండ గొడుగులో గోవుల గాచిన కొండుక శిశువునకు గొబ్బియల్లో, గొబ్బియల్లో పాడుతూ పాడుతూ తిరుగుతున్న గుంపులోంచి అతన్ని చూసిన అన్నపూర్ణ చప్పున ఆగిపోయింది. క్షణం కనపడి కనపడనట్టు నవ్వు. ప్రక్కనున్న పిల్ల మోచేతితో పొడిస్తే ఉలిక్కిపడి మళ్ళీ కదిలింది. గొబ్బియల్లో, గొబ్బియల్లో. ఆమె పాడడం లేదు. తల వంచుకుని అందరితో పాటు అడుగులు వేస్తూ ఉంది. మొహంలో నవ్వు మాత్రం అలాగే ఉంది. వీణ తీగ మీటితే శబ్దం, పెదవి నవ్వు కదిలితే నిశ్శబ్దం. బట్టలు సర్దుకుంటుంటే మామయ్య వచ్చాడు. శంభు ఆగి వెనక్కి తిరిగాడు. చేతిలో ప్యాకెట్టు. ఏమిటి మావయ్య? బట్టలు రా. కొంచెం నొచ్చుకున్న స్వరంతో ఇప్పుడెందుకు మావయ్య ఇవన్నీ అన్నాడు. పుట్టిన 25 సంవత్సరాల తర్వాత వచ్చావు. ఇంకా ఎన్నో చేయాలి. కానీ ఈ బీదరిక ఉన్నది చూశావు, చాలా భయంకరమైనదిరా. ఆప్యాయతల్ని చూపించే మార్గాలన్నిటినీ మోస్తుందిరా అది. మావయ్య ప్లీజ్. అతడి కంఠం వణికింది. మీ అమ్మే ఉంటే సంవత్సరం రావలసిన వాడివి కదరా నువ్వు. ఆపై మాట రాలేదు. ఎత్తుగా గంభీరంగా ఉండే మావయ్య, ఆప్యాయతతో గుండెల్ని కదిలించే మావయ్య. గుండె లోతుల్లో అమ్మ మెదిలింది. ఎడ్ల మెడలో మువ్వ కదిలింది. ముందు మావయ్య, వెనుక అతడు. బండి ఎక్కబోతూ వెనుతిరిగి చూశాడు. గుమ్మం దగ్గర అన్నపూర్ణ కదలకుండా, అచేతనంగా, మౌనంగా. ఆమె కళ్ళల్లో తడిని చూసి విచలితుడయ్యాడు. అతడి పెదవులు అస్పష్టంగా కదిలాయి. వెళ్ళొస్తానన్న మాట గొంతు దాటి బయటికి రాలేక ఆగిపోయింది. అతని చూపులే చెప్పాయి వెళ్ళొస్తానని. వంచుకున్న తల, దించుకున్న కళ్ళు. అంతలోనే అల్లల్లాడి క్షణం పైకి లేచి దిగిపోయిన ఆమె కనురెప్పలే సమాధానం చెప్పాయి. కదిలిపోతున్న బండి వెంట చూపులు పయనించాయి. పయనమైన వాడికి గోదారి వీడ్కోలు చెప్పింది. రైలు వచ్చి ఆగింది. కంపార్ట్మెంటులో సూట్ కేసు పెట్టి శంభు బయటికి వచ్చాడు. వెళ్ళగానే ఉత్తరం రాయి. అలాగే మావయ్య.
వెళ్ళి అరటిపళ్ళు కొని తెచ్చి ఇచ్చాడు. మీ నాన్నని కూడా రమ్మని వ్రాయాలి ఒకసారి. తప్పకుండా. బట్టలు కుట్టించుకో. బాగా లేవని వదిలేయకు. ఇంకోసారి అలా అన్నావంటే. సర్లే సర్లే. గార్డు విజిల్ వేశాడు. వెళ్ళొస్తాను మావయ్య. మంచిదిరా. మళ్ళీ ఎప్పుడొస్తావు? నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడే. కానీ ఈసారి ఉట్టి బట్టలు పెడితే ఊరుకోను. నవ్వాడు. మరేం కావాలి? గార్డు జెండా ఊపుతున్నాడు. ఏం కావాలన్నా ఇస్తావా? చెప్పరా. నా దగ్గర నీకు స్వాతంత్ర్యం లేదు. మాట్లాడరా. మాట్లాడాలి. ఇన్నాళ్ళు ఈ మాటలు రాణితనం వల్ల కోల్పోయిందంతా ఇప్పుడు పొందాలి. నాకు అమ్మ వీణ కావాలి మావయ్య. దానికేంరా, తీసుకెళ్ళు. అది మీదేగా. అతడి కళ్ళల్లో లీలగా విషాదం. 16 ఏళ్లుగా కూతురు సాధన చేసుకుంటున్న వీణ. తీసుకెళ్ళరా. వీణతో పాటు నీ కూతురు కూడా కావాలి మావయ్య. రైలు కూత. ప్లాట్ఫామ్ అంతా హడావుడి. శంభు. ఒరేయ్, ఏమిట్రా ఏమిట్రా నువ్వు మాట తడబడుతోంది. కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. రైలు కదిలింది. వద్దు మావయ్య, ఇంకేం చెప్పకు. నా నిర్ణయం మారదు. నిర్ణయానికి రావడానికే కొంచెం ఆలస్యం పట్టింది. రైలు వేగం పుంజుకున్నది. పైకండువాతో కళ్ళు తుడుచుకుంటున్న మావయ్య దూరంగా అదృశ్యమైపోయాడు. శంభు మనసంతా ఎక్కడో విహరిస్తున్నట్టు ఉంది. వచ్చి సీట్లో కూర్చున్నాడు. ఎదురుగా ఒక వృద్ధ దంపతుల జంట. కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. వేగంగా దాటిపోతున్న చెట్లని, గుట్టల్ని చూడడం లేదు. పచ్చటి పొలాలు, పచ్చటి పరికిని కట్టుకున్న అమ్మాయి, నీళ్లలో పద్మాలు, పద్మాల్లాంటి కళ్ళు. లయగా రైలు ధ్వని, గొబ్బిళ్ల పాట. ఏమిటది? కొలని దోపరికి గొబ్బియల్లో కదూ. తనని చూసి నవ్విన నవ్వు. చీకట్లో హరికేన్ లాంతర్ తీసుకొచ్చి ఆప్యాయతని ఇంత చిన్న చిన్న విషయాలే పట్టించేస్తూ ఉంటాయి. మరి అప్పుడు మాటలెందుకు? అవును, మాటలెందుకు? మనసులోని కల్మషం మూట విప్పడానికి తప్పితే అతడికి ఒక గొప్ప సత్యం అర్థమైంది. ఒక గొప్ప రహస్యం శోధించబడింది. పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది. తన మనసుని తను ఇంకోలా అర్థం చేసుకున్నాడు. నింఫోఫోబియో అన్నాడొకడు. సెపరైటిస్ అన్నాడొకడు. ట్రైన్ ఆగింది. అప్పుడే ఏలూరు వచ్చిందా? 3 గంటలు గడిచాయా? ఎంత తీయటి ఆలోచనలు. ప్రతి కదలిక, ప్రతి సంఘటన మననం చేసుకుంటున్న కొద్దీ హాయినిచ్చే అనుభూతులు. మళ్ళీ నవ్వొచ్చింది. ఎదురుగా కూర్చున్న ముసలమ్మ భర్త వైపు తిరిగి గుసగుసలాడింది. చూశారా అతన్ని? క్షణం బయటకు చూస్తాడు, క్షణం కళ్ళు మూసుకుంటాడు. మాటి మాటికి తనలో తను నవ్వుకుంటాడు. ఆ వృద్ధుడు ఆప్యాయంగా శంభుని చూస్తూ బోసి నోటితో ముసిముసిగా నవ్వి ప్రేమలో పడ్డాడేమో అన్నాడు. కంగ్రాచులేషన్స్ గురు. పెళ్లి చేసుకోబోతున్నందుకు పార్టీ, ప్రేమలో పడ్డందుకు నాకు స్పెషల్ పార్టీ. బై ఏం మాట్లాడుకున్నారు గురు? ఏమీ మాట్లాడుకోలేదు, నవ్వాడు శంభు. నీలాంటి జడుర్ని కదిలించింది అంటే ఆ అమ్మాయి మంచి మాటకారై ఉండాలనుకున్నాను. నిరాశ ధ్వనించింది. లేదు, ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. నా ఉద్దేశం మాటలకి ఇంటెన్సిక్ వాల్యూ లేదని. మనసులోని మంచి భావాన్ని చెప్పే శక్తి మాటలకు లేదు. అతడి కళ్ళు వెలుగుతో ప్రకాశిస్తున్నాయి. పెళ్ళవక ముందంటే తప్పించుకున్నావు, కానీ పెళ్ళయ్యాక అప్పుడేం చేస్తావు? మాట్లాడాలి. స్వీట్ నథింగ్స్ చెప్పాలి. చెయ్యబోయే గోంగూర పచ్చడి నుంచి తేవాల్సిన చీపురుకట్ట వరకు చర్చించాలి. అసలే నీకు మాట్లాడడం చేత కాదు. కనీసం వినడం అన్నా నేర్చుకో. సో దట్ మా మధ్య ఆ సమస్య రాదు. ఎందుకని రాదు? సితారు తీవని వేళ్లతో అలవోకగా కదిపాడు. ముత్యాల జల్లులా కురుస్తున్న ధ్వని తరంగాల మధ్య అతనన్నాడు. అన్నపూర్ణ మోగది కాబట్టి. యమన్ కళ్యాణ్, జై జయవంతి, హంసధ్వని, కీరవాణి, శివరంజని, కళ్యాణి, భైరవి, ముఖారి, వరాళి. ఏ రాగమైతేనేం తీవే ఒక్కటే, ఏ భావమైతేనేం మనసు ఒక్కటే. మరి మాటలెందుకే మనసా? ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నిశ్శబ్దం నీకు నాకు మధ్య అనే ఈ నవల ఇంతటితో సమాప్తమండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.